అందరికీ నమస్కారం. పాపం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు, అంత పెద్ద కష్టం వచ్చింది. పాపం కష్టాన్ని కూడా పేపర్ చూసి స్క్రిప్ట్ లాగా చదవటం ఆయనకు అలవాటు అయిపోయింది. నిన్న ఆ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పాపం రకరకాల విమర్శలు చేశాడు. ప్రతి ఏ విమర్శను కూడా 30 సెకండ్లు కిందకు చూడకుండా పేపర్ చూడకుండా మాట్లాడలేకపోయాడు. అంటే అదంతా ప్రశాంత్ కిషోర్ టీం రాసిస్తున్నటువంటి స్క్రిప్టు. సరే, స్క్రిప్ట్ ఏదైనా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన ఏం మాట్లాడాడు, దానికి మనం ఏం సమాధానం అనేది ఒకసారి చూద్దాం. పాపం ఆయన ఆర్తనాదాలు సాధారణంగా గెలిచేవాడి మొహంలో ఒక ధీమా ఉంటుంది, ఒక దర్జా ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆర్తనాదాలు అంటే చూడండి, ఇక అన్నీ పోయి ఇక సంకనాకి పోయే స్టేజ్లో కొంతమంది ఆర్తనాదాలు పెడతారు. అలాంటి ఆర్తనాదాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడు. ఆ ఆర్తనాదాలు ఏంటనేది ఒకసారి మీరు కూడా వినండి ఒకసారి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తా ఉంది జరిగిన ఇంత మంచి అయినా కూడా రోజు అబద్ధాలు, రోజు మోసాలు, రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ వైపునే టీవీ ఛానళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం, ఆ అబద్ధాలతో వండించిన దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అని అంటే దీన్నే కలికాలము అని అంటే ఏ మంచి. సో పత్రికలన్నీ కూడా ఆడవైపే ఉన్నాయంట. ఎవరి వైపు? ఈనాడు చంద్రబాబుదా, పవన్ కళ్యాణ్దా? ఆంధ్రజ్యోతి చంద్రబాబుదా, పవన్ కళ్యాణ్దా? టీవీ5 చంద్రబాబుదా, పవన్ కళ్యాణ్దా? లేదా ఇంకొన్ని మీడియాలు ఎవరైనా సరే అవి చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ అంతకంటే కాదే. కానీ నీకు సాక్షి మీడియా ఎవరిది? సాక్షి పేపర్ ఎవరిది? సాక్షి ఛానల్స్ ఎవరివి? ఎవరి సాక్షి ఛానల్స్? మరి మీడియా అన్నాడు, తర్వాత మీడియా గురించి కూడా చెబుతాడు. ఇక అసత్యాలు అంటున్నాడు. ఈయన అసత్యాలు అన్నాడు కాబట్టి ఆ మీడియా రాసిన అసత్యాలు ఏంటో మనం ఒకసారి మాట్లాడదాం. నువ్వు 10 లక్షల కోట్లు అప్పు చేసావని మీడియా రాసింది, అది అసత్యమా? వివేక హత్య కేసులో మీ ఫ్యామిలీయే ఉందని చెప్పి సిబిఐ చెప్పింది, అది అబద్ధమా? లేదా నువ్వు చేసిన ఆ ఋషికొండకు గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టావు, దాన్ని కూడా వాళ్ళు రాశారు, అది అబద్ధమా? ఇకపోతే మంచి అంటావు. ఎవరికి చేసావు మంచి? ఎవరికి చేసావు? శిరోమండనం చేసిన వరప్రసాదిక, మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపేసిన కిరణ్ కుమారిక, మాస్కులు అడిగినటువంటి కొట్టి చంపేసిన డాక్టర్ సుధాకర్క, లేదా సుబ్రహ్మణ్యాన్ని చంపేసి హత్య చేసినందుకు మీ ఎమ్మెల్సీ హత్య చేశాడు అనంతబాబు, దానికా? ఏ కుటుంబానికి మంచి చేసావు నువ్వు? ఏ కుటుంబానికి మంచి చేశావు? నీ సొంత జిల్లాలో అధికారి అయినటువంటి అచ్చెన్నను అత్యంత దారుణంగా కిడ్నాప్ చేసి హత్య చేశారు. అలాగే గోల్డ్ మెడల్ సాధించినటువంటి డాక్టర్ అనితా రాణిని చెప్పిన మాట వినలేదని చెప్పి అత్యంత ఘోరంగా వేధించారు. మరి ఎవరికి చేసావు నువ్వు మంచి? ఏ కుటుంబానికి చేసావు నువ్వు మంచి? ఎవరికి చేసావు మంచి? మరి వాళ్ళందరూ ఆర్తనాదాలు ఈరోజు పత్రికల్లో రాశారు. ఎస్, ప్రజల పక్షాన పోరాడే పత్రికలు రాస్తాయి, దాంట్లో తప్పేముంది? ఎందుకు దీనికి ఈ ఆర్తనాదాలు? చేయకపోయినా కూడా, ఏ స్కీమును కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబుడు కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ. పక్క రాష్ట్రంలోనే చంద్రబాబుని ఎత్తుకుని మోసే ఒక ముఠ ఉందంట, వారందరూ స్టార్ క్యాంపెయినర్లు అన్నట్టు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాపం షర్మిలను కూడా స్టార్ క్యాంపెయినర్గా అభివర్ణించడం జరిగింది. కొద్దిగైనా సిగ్గు ఉండాలా. నీకు సిగ్గు లేకపోయినా మాకైనా సిగ్గు ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను వదిలిన బాణానని నువ్వు చెప్పుకున్నావు, జగన్ అన్న వదిలిన బాణమని షర్మిల చెప్పుకుంది. ఆ రోజు నువ్వు జైల్లో ఉన్నప్పుడు పార్టీని పాదయాత్ర చేసి మోసింది. ఆ రోజు మీ నాయకులందరూ షర్మిల కాళ్ళ దగ్గరే ఉన్నారు. ఈ రోజు షర్మిలకు నీకు మనస్పర్ధలు వచ్చి ఆవిడ వేరొక పార్టీ తెలుగుదేశంలోకి వచ్చిందా, పోనీ జనసేనలోకి వెళ్ళిందా? ఏమి ఒక జాతీయ పార్టీ బాధ్యతలు తీసుకుంది. నువ్వంటే సరే, ముఖ్యమంత్రి పదవి రాలేదు కాబట్టి ఆ రోజు బయటకు వచ్చేసావు. నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పెట్టడానికి కారణం ఉందా? నేను ఒకటే స్ట్రైట్ ప్రశ్న, ఉందా? లేదు కదా. నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి నువ్వు బయటకు వచ్చేసావు. నీ చెల్లి ఒక జాతీయ పార్టీలో తన తండ్రి ఆశయాలు నెరవేర్చాలని చెప్పి ఆ పార్టీ పగ్గాలు చేపడుతున్నా అని చెప్పింది. వాస్తవానికి నీది నకిలీ పార్టీ. మీ చెల్లి ఇప్పుడు పగ్గాలు చేపట్టింది ఒరిజినల్ పార్టీ. ఎందుకంటే నీ తండ్రికి, నీకు, నీ కుటుంబం మొత్తానికి భిక్ష పెట్టిన పార్టీ ఆ పార్టీకి ఈరోజు పగ్గాలు చేపట్టింది. మరి దానికి ఎందుకు నీకు కడుపుమంట? ఇక స్టార్ క్యాంపెయినర్ అన్నావు కాబట్టి మాట్లాడుకుందాం. నీకు స్టార్ క్యాంపెయినర్ లేవా? తెలుగుదేశం పార్టీకి ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? నీ రక్తం పంచుకు పుట్టిన, నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన చెల్లిని వేరొక పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అని చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా మాకైతే సిగ్గుగా ఉంది. ఇకపోతే నీకు స్టార్ క్యాంపెయినర్లు అన్నావు కాబట్టి నీ స్టార్ క్యాంపెయినర్ల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఒక మెంటల్ కృష్ణ కానివ్వండి, ఒక ఆలీ కానివ్వండి, ఒక యాక్టర్ శ్యామల కానివ్వండి, లేదా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కానివ్వండి, సరే
ఎప్పుడు పార్టీ మారాడు అనుకోండి, అది వేరే విషయం. ఓ పృథ్వీరాజ్ కానివ్వండి, ఒక కత్తి మహేష్ కానివ్వండి, ఒక శ్రీరెడ్డి కానివ్వండి, మరి వీళ్ళంతా నీ స్టార్ క్యాంపెయినర్లే కదా. ఒక నాగార్జున కానివ్వండి, ఆ రోజుల్లో ఒక మోహన్ బాబు కానివ్వండి, వీళ్ళంతా నీకు స్టార్ క్యాంపెయినర్లుగా చేశారా లేదా? చేశారు కదా. ఒక మంగ్లీ కానివ్వండి, వీళ్ళంతా నీకు స్టార్ క్యాంపెయినర్లు. మరి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? ఆ పార్టీకి అధిపతులు స్టార్ క్యాంపెయినర్లు. నీకు మాత్రం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం స్టార్ క్యాంపెయినర్లు కాదని నువ్వు చెప్పగలవా? నువ్వు మాట్లాడితే ప్రజలు నమ్మకపోతా. అన్ని ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడింది ప్రతిదీ అబద్ధమని ప్రజలందరికీ తెలుసు. మరి ఇప్పుడు నీ కోసం పనిచేసిన నీ స్టార్ క్యాంపెయినర్ల గురించి ఏం చెప్తావు సమాధానం? సో అది పరిస్థితి. శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు, ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రంలోనే ఉంటారు. అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. ఇక ముగ్గురు మీడియా అధిపతులు అంట. ఓకే, ముగ్గురు మీడియా అధిపతులు సరే, వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు అంటే మిగతా వాళ్ళంతా నీకు అనుకూలంగా ఉన్నారనే కదా. ఒక TV9 కానివ్వండి, ఒక సాక్షి కానివ్వండి, ఒక NTV కానివ్వండి, ఒక 10TV కానివ్వండి, ఒక ప్రైమ్ కానివ్వండి, ఒక మహా న్యూస్ కానివ్వండి, మరి వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ హైదరాబాద్లోనే ఉన్నారని వాళ్ళ పేర్లు నువ్వు చెప్పలేదే. అంటే వాళ్ళందరూ నీకు స్టార్ క్యాంపెయినర్లా? నువ్వు చెప్పిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఓకే వీళ్ళకి స్టార్ క్యాంపెయినర్లు. ఓకే, నువ్వు కింద పత్రిక లేదన్నావు కదా, మరి ఏ రోజు సాక్షి పత్రిక గురించి మాట్లాడవా? పోనీ సాక్షి పత్రికకు జగన్మోహన్ రెడ్డికి సమాధానం నాకు సంబంధం లేదు, సాక్షి పత్రికతో అని చెప్పగలదా? ఇక హైదరాబాద్లోనే ఉన్న అధిపతులు అన్నావు కదా, నీ సాక్షి పత్రిక హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? నీ సాక్షి పత్రిక హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లోనే కదా. మరి నేను సాక్షిలో రాసే విషయ ప్రచారాలు ఆ రోజు నరాసుర రక్త చరిత్ర అని రాశారు నీ సాక్షిలోనే కదా. కానీ అది అబద్ధం కదా. 35 మంది కమిటీ ఎస్పీలు అని చెప్పావు, అది అబద్ధమే కదా. నీ సాక్షిలో పింక్ డైమండ్ అని రాశావు, అది అబద్ధమే కదా. నీ సాక్షిలో డేటా చోరీ అని రాశావు, అది అబద్ధమే కదా. నీ సాక్షిలో పోలవరంలో అవినీతి అని రాశావు, అది అబద్ధమే కదా. నీ సాక్షిలోనే అమరావతి రాజధానిగా ఉంటుందని రాశావు, అది కూడా అబద్ధమే కదా. మరి ఇన్ని అబద్ధాలు రాసిన పేపర్ను నువ్వు పెట్టుకుని వాళ్ళు అబద్ధం రాశారంటావేంటి జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు రాసిన నిజాలు ఏం రాశారు? వాళ్ళు నువ్వు వచ్చిన తర్వాత జరిగిన అరాచకాలను రాశారు, అన్యాయాల గురించి రాశారు, దోపిడీ గురించి రాశారు. అదన్నీ కాదు అంటే నువ్వు మీడియా తప్పుడు కథనాలు రాస్తే శిక్షించడం కోసం జీవో తెచ్చావు కదా, మరి ఆ జీవోతో ఎందుకు శిక్షించలేదని నేను అడుగుతున్నా. వాళ్ళు రాసిన తప్పే అయితే ఎందుకు శిక్షించలా? ఇకపోతే నువ్వు ఆ 3 వదిలేసి మిగతాయన్నీ నీకు పనిచేస్తున్నాయని నువ్వు ఒప్పుకున్నట్టే కదా. ఆ 3 పత్రికలు తప్ప మిగతాయన్నీ నీకు పనిచేస్తున్నాయని ఒప్పుకున్నావు కదా. అంటే ఆ 3 పత్రికలే ప్రజల పక్షాన ప్రతిపక్షాన పోరాడుతున్నాయి, మిగిలిన పత్రికలన్నీ నీ కోసం పనిచేస్తున్నాయి. మరి వాటి గురించి ఎందుకు చెప్పవు జగన్మోహన్ రెడ్డి? అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు. బినామీలంట, అమరావతిలో బినామీలంట. సిగ్గుండాలి, ఈ మాట మాట్లాడటానికి కూడా సిగ్గుండాలి. సిగ్గులేని నీకు లేకపోయినా మాకైనా ఉంది. అమరావతిలో హైకోర్టుకి వెళ్ళావు, సుప్రీంకోర్టుకి వెళ్ళావు, భూములు అన్నావు, 100 ఎకరాలు అన్నావు, 1000 ఎకరాలు అన్నావు, కబ్జా అన్నావు, నారాయణ అన్నావు, హెరిటేజ్ అన్నావు. ఏది ఎక్కడా నిరూపించలేదే. అమరావతిలో ఎకరం భూమి చంద్రబాబు కానీ ఆయన బినామీల పేరు మీద కానీ ఉంది అని ఎందుకు నిరూపించలా? సరే, ప్రతిపక్షంలో ఆరోపణలు చేసావంటే ఓకే, నువ్వేం చేయలేవు కాబట్టి ఆరోపణలు చేసావు. అధికారంలో 5 ఏళ్ళుండి ఆరోపణలు చేయడానికి సిగ్గు అనిపించట్లేదు, చేతకానితనం కాదు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఇంకా ఆరోపణలే చేసి ఆధారాలు చూపించలేకపోవడం నీ సిగ్గు అనిపించడం లేదా? అది నీ చేతకానితనం కాదా? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నేను, అమరావతిలో ఎవరు బినామీలు ఉన్నారు? ఎవరున్నారు బినామీలో? వైజాగ్లో విజయసాయి రెడ్డి నీకు బినామీ, సత్యనారాయణ ఎంపీ సత్యనారాయణ ఒక బినామీ, అలాగే వైవి సుబ్బారెడ్డి ఒక బినామీ. మరి వీళ్ళంతా నీకు విశాఖ ఉత్తరాంధ్రలో నీకు బినామీలు కదా. ఈరోజు రుషికొండ మీద 500 కోట్లు పెట్టి నువ్వు బిల్డింగ్ ఎవడ సొమ్ముతో కట్టావు? నువ్వు రూపా తీసుకునే ముఖ్యమంత్రివి, 500 కోట్లతో నువ్వు ఎలా కట్టావు? నువ్వు రూపా జీతం తీసుకుంటే నువ్వు ఎన్ని తరాలు నువ్వు చేస్తే 500 కోట్లు అవ్వాలా? ఎలా కట్టావు మరి బిల్డింగు? రూపాయి తీసుకుంటున్నావు కదా, మరి దానికి కూడా సమాధానం చెప్పాలి. రేపు ప్రజలు ప్రశ్నిస్తారు కదా. నాకు తేడా ఏమిటో తెలుసా? కుట్రలు కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా. ఈయన ఎజెండా ఏంటో తెలుసా?
ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానని అప్పట్లో తొడలు కొట్టాడు. తర్వాత నరేంద్ర మోదీ రాగానే ఆయన తొడల దగ్గర ఈయన తలబెట్టాడు. అది ఈయన ఎజెండా. అలాగే ఈయన ఢిల్లీ ఎప్పుడు వెళ్తాడు తెలుసా? వివేక హత్య కేసులో కేసు వేగవంతమైనప్పుడు ఢిల్లీ వెళ్తాడు. అది ఆయన ఎజెండా. అప్పు కావాల్సినప్పుడు ఢిల్లీ వెళ్తాడు. అది ఆయన ఎజెండా. అలాగే ఇతర కేసుల్లో ఆయన బయటపడాలనుకున్నప్పుడు సిబిఐ విచారణ వేగవంతం చేసినప్పుడు ఢిల్లీ వెళ్తాడు. అది ఆయన ఎజెండా. అలాగే జడ్జిలకు వజ్రాల వాచులు ఇచ్చి దొరికిపోతాడు. దాన్ని తప్పించాలనుకుంటాడు. అది అందుకోసం ఢిల్లీ పరిగెడతాడు. అది ఆయన ఎజెండా. అలాగే న్యాయమూర్తులను ప్రలోభాలకు గురి చేయాలనుకుంటాడు. అది బయటపడకుండా మేనేజ్ చేయడం కోసం వ్యవస్థలను వాడుకుంటాడు. అది జగన్మోహన్ రెడ్డి ఎజెండా. మరి ఈ ఎజెండాల గురించి చెప్పవే. ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళనేమో చంపేస్తాడు. అది ఆయన ఎజెండా. అలాగే ఒక దళిత యువకుడైనటువంటి వరప్రసాద్ని శిరోమండనం చేసి వేధిస్తాడు. అది ఆయన ఎజెండా. ఒక దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ ఎమ్మెల్సీ అదే ఎమ్మెల్సీని తీసుకెళ్లి విగ్రహావిష్కరణకి వెళ్ళి పార్టీలో చట్టపట్టాలు వేసి తిరుగుతాడు. అది జగన్మోహన్ రెడ్డి ఎజెండా. మరి ఈ ఎజెండాల గురించి ఎవరు చెప్పరే? ప్రతిపక్షాల ఎజెండాల గురించి మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి. నీ ఎజెండా ఏంటో చెప్పాలి కదా. ఈరోజు ఏ ప్రజలకు నువ్వు న్యాయం చేసావని చెప్పి నువ్వు ప్రజలు నా ఎజెండా అన్నావు. ప్రజలు చీకొడుతున్నారు. ఈరోజు ప్రజల దాకా వెళ్ళిపోయావు కదా. నేను ప్రజల దాకా కూడా వద్దు. నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు నేను చీకొట్టారా లేదా? నీ ఆర్థర్ లాంటి ఒక దళిత ఎమ్మెల్యే, పద్మావతి లాంటి ఒక దళిత ఎమ్మెల్యే, ఎలీజా లాంటి ఒక దళిత ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా గుండెల్లో పోటు పొడిచాడు. దళితులకు ఎటువంటి న్యాయం చేయలేదు. మా నియోజకవర్గాలు అభివృద్ధి చెందలేదు. ఆయన నమ్ముకుని మోసపోయాము, నిండా మునిగిపోయాము. అలాంటి పార్టీలో 5 ఏళ్ళు ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని చెప్పి ఈరోజు నీ సొంత పార్టీ దళిత ఎమ్మెల్యేలే నీ గురించి చెబుతుంటే నువ్వు ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లని ఎలా చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి? మాట్లాడటానికైనా సిగ్గుండాలి కదా నీకు. ఉన్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ మాట కరెక్టే. జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేసి వాడుకున్నంత విధంగా ఎవరూ వాడుకోలేరు. ఇందాకే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక 30 years పృథ్వీ ఒక స్టార్ క్యాంపెయినరు, ఒక మెంటల్ కృష్ణ ఒక స్టార్ క్యాంపెయినరు, శ్యామల ఒక స్టార్ క్యాంపెయినరు, అప్పట్లో మోహన్ బాబు ఒక స్టార్ క్యాంపెయినరు, నాగార్జున ఒక స్టార్ క్యాంపెయినరు, మంగ్లీ ఒక స్టార్ క్యాంపెయినరు, కత్తి మహేష్ ఒక స్టార్ క్యాంపెయినరు, ఆలీ ఒక స్టార్ క్యాంపెయినరు కాదని నువ్వు చెప్పగలవా? ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నీకు స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తే 2019లో నువ్వు గెలిచావు. మరి తెలుగుదేశం పార్టీ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరినైనా స్టార్ క్యాంపెయినర్లుగా వాడుకుందా? ఎవరి పేరైనా బయటికి తీసిందా? ఎవరితోనైనా ప్రచారం చేయించుకుందా? ఈరోజు చిరంజీవిని నీ కాళ్ళ దగ్గర తెప్పించుకున్నావు, నాగార్జున నీ కాళ్ళ దగ్గర తెప్పించుకున్నావు, బాలకృష్ణని నీ కాళ్ళ దగ్గర తెప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసావు, మహేష్ బాబుని నీ కాళ్ళ దగ్గరికి తెప్పించుకున్నావు, గేటు బయట వాళ్ళ వాహనాలు ఆపించి నీ దగ్గరికి నడిపించుకుని తీసుకెళ్ళావు. ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా టికెట్ రేట్లు తగ్గించి సంకనాకించావు కదా. మరి అదే ఫిలిం ఇండస్ట్రీ నాడు నీకు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేసింది. తెలుగుదేశం పార్టీలో ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? ఒక చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్, ఒక లోకేష్ స్టార్ క్యాంపెయినర్, జనసేనకు ఒక పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్. వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్ రాలు. నీ మొహం చూసి ఎవడు ఓటేడు కాబట్టి, నీ ముఖం చూస్తే ఉన్నవాడు కూడా పారిపోతాడు కాబట్టి ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని స్టార్ క్యాంపెయినర్లుగా వాడుకోవాల్సిన దిక్కుమాలిన దౌర్భాగ్య పరిస్థితి నీకు వచ్చింది. ఒక శ్రీరెడ్డి నీకు స్టార్ క్యాంపెయినర్ కదా. శ్రీరెడ్డి చరిత్ర ఏంటి? శ్రీరెడ్డి నీకు స్టార్ క్యాంపెయినరే కదా. మరి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు జగన్మోహన్ రెడ్డి? వీళ్ళంతా నీకు స్టార్ క్యాంపెయినర్లు కదా. ఎందుకు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూసారా, గెలిచేవాడిలో ధైర్యం ఉంటుంది, ధీమా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేతులు ఎత్తేసాడు. పాహిమామని ప్రజలను వేడుకునే పరిస్థితికి వచ్చాడు. అన్నీ కోల్పోయిన వాడు చివరిలో ఆర్తనాదాలు పెట్టినట్టుగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఆర్తనాదాలు పెట్టారు. ఈ మొత్తం వీడియోలో కామన్గా ఉన్నది ఏంటో తెలుసా? ఒక్క సెకండ్ కూడా జగన్మోహన్ రెడ్డి పేపర్ చూడకుండా చదవలేదు. ఇది మొత్తం 2 నిమిషాల 14 సెకండ్ల వీడియో మీకు చూపించా. ఈ 2 నిమిషాల 14 సెకండ్లలో కనీసం ఆ 4 సెకండ్లు పైన ఉన్న 4 సెకండ్లు కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడలేకపోయాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. అంటే ప్రశాంత్ కిషోర్ రాజు ఇచ్చిన స్క్రిప్ట్లను చదవటం, సొంత చెల్లిని ఇతర పార్టీలతో పోల్చడం, ఇది జగన్మోహన్ రెడ్డి ఎజెండా. సో జగన్మోహన్ రెడ్డి జెండాలు ఎజెండాలు అన్నీ కూడా టైం అయిపోయింది. ఇక మొత్తాన్ని పీకి పక్కన పెట్టే టైం వచ్చింది. 2024 ఎన్నికల్లో నువ్వు ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా, ఎన్ని సానుభూతి డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని కన్నీళ్లు గార్చినా, తిరుపతి మెట్లను మోకాళ్ళ మీద నువ్వు ఎక్కినా సరే వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవవు. అది నీ మాటల్లోనే అర్థమైంది. ఒకప్పుడు వైనాట్ 175 అన్నావు. ఈరోజు వైనాట్ 175 అనే ధైర్యం కానీ దమ్ము కానీ నీకు లేదు. నిన్నటి సభలో ఎందుకు 175 అని చెప్పి నువ్వు మాట్లాడలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? గతంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానన్నా నువ్వు ఈసారి వన్స్ అగైన్ మరొకసారి అవకాశం ఇవ్వండి అడుక్కునే స్థాయికి దిగజారిపోయావు. ప్రతిపక్షంలో అబద్ధాలు ఆడావు, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే కంటిన్యూ చేశావు. కానీ ప్రజలు ఎప్పుడు ఒకసారి మోసపోతారు కానీ ప్రతిసారి మోసపోరు. ప్రతిపక్షంలో నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా
నమ్మారు. ఎందుకు నమ్మారు అంటే నువ్వు అధికారంలో లేవు కాబట్టి. కానీ నువ్వు అధికారంలో ఉండి కూడా ప్రజలను మోసం చేయాలనుకుంటే అది చూస్తూ ఊరుకోరు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు.